హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాగాయి నిల్వ పచ్చడిని అమ్మమ్మల కాలం నుంచి ఇదే పద్ధతిలో పక్కా కొలతలలో సాంప్రదాయబద్ధంగా మొదటిసారిగా ఎవరైనా సరే ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ మాగాయి నిల్వ పచ్చడి ఒక్క సంవత్సరం పాటైనా సరే నిల్వ ఉండేలా ముక్క గట్టిగా ఉండాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. మాగాయి నిల్వ పచ్చడి కోసం మామిడి చెట్ల దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇందులో బాగా పుల్లటి పచ్చి మామిడికాయలు తీసుకొని కడిగి తేమ లేకుండా చూసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇందులో జీడి ఉంటుంది. ఆ జీడిని కూడా తీసిన తర్వాత మధ్యలో ఒక పేపర్లా ఉంటుంది, గమనించండి. ఆ పేపర్ని కూడా తీసి చక్కగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాలుగు మానికలు అనగా 2 మరకాల ముక్కలకి 2 అర్ధచేర్లు ఉప్పు వరకు పడుతుంది. ఈ 2 మరకాల మామిడి ముక్కలకి 2 అర్ధచేర్లు ఉప్పు వేసి పసుపు వేసి బాగా కలిపి ఒక గట్టి మూత ఉన్న సీసా లేదా జాడీలో పెట్టుకోవాలి. 3 రోజుల తర్వాత ఈ ఊరిన ముక్కలు బయటికి తీసి చెయ్యి తేమ లేకుండా చూసుకొని ముక్కల్ని గట్టిగా రసం పిండాలి. పిండిన ముక్కలు రసం విడివిడిగా తీసి ఎండలో ఆరబెట్టాలి. ఆ రసాన్ని 1 రోజు పాటు ఎండలో పెడితే సరిపోతుంది. ముక్కలు మాత్రం 2 రోజులు బాగా గలగలమనే వరకు ఎండబెట్టాలి. 4 మానికలు అనగా 2 మరకాల ముక్కలు ఎండగా 2 మానికలు అంటే 1 మరకం వరకు ముక్కలు అవుతాయి. మరి 1 మరకం ఎండు మామిడి ముక్కల కోసం 2 కేజీల వేరుశనగ నూనె వేడి చేసుకొని ఇందులో ఎండుమిర్చి వేసి బాగా వేగనీయక ముందే ఇందులో గుప్పుడు పచ్చిశనగపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. అలాగే ఇందులో 100 గ్రాముల మెంతులు వేసి మరొక 2 నిమిషాల వరకు వేయించాలి. ఇక ఇందులో 50 గ్రాముల ఆవాలు వేసి మరొక నిమిషం పాటు వేయించాలి. తాలింపు వేయించుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తాలింపు మాడిపోతుంది. ఇక ఇందులో నలకొట్టి ఉంచిన గుప్పెడు వెల్లుల్లి వేసి వేయించాలి. చివరగా ఇందులో ఇంగువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ తాలింపుని స్టవ్ మీద నుండి దించి చల్లారనియాలి. ఇక ఒక బేసిన్లో ఉప్పుతో మరిగిన మామిడి ముక్కల రసం తీసుకొని ఇందులో 500 గ్రాముల కారం అనగా 1/2 కిలో కారం ఈ మామిడి రసంలో కలుపుకోవాలి. ఇక ఇందులో 100 గ్రాముల ఆవపిండిని తీసుకుని మొత్తాన్ని కలుపుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడి, గుప్పుడు పసుపు కలుపుకోవాలి. ఇంకా ఇందులో రెడీ చేసి ఉంచిన తాలింపు చల్లార్చిన తర్వాత ఈ మిశ్రమంలో ఆ తాలింపుని తీసుకొచ్చి మొత్తాన్ని కలుపుకోవడమే. ఇదే విధంగా ఈ మిశ్రమం మొత్తం కలిసేలా చూసుకోవాలి. చివరగా ఇందులో ఎండబెట్టి ఉంచిన ఎండు మామిడి ముక్కలు వేసుకుని కలుపుకోవడమే. అంతే ఫ్రెండ్స్. ఇదే పద్ధతిలో ఇదే టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి తిని చూడండి, మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ప్రాచీన కాలం నుంచి ఇప్పటికీ వస్తున్న ఆచారం ఏంటంటే కలియబెట్టడం అయిన తర్వాత చివరిగా ఇందులో రైస్ వేసి చక్కటి ముద్దలు పెద్దవాళ్ళు పెడుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా సేమ్ ఇదే టిప్స్ ఫాలో అవుతూ ఇలానే కలుపుకోండి ముక్కలు. ఫస్ట్ సారైనా సరే ముక్కలు కలుపుకునే విధానం ఈ వీడియో చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్.
ఓకే, అయితే ఈ కలిపిన ఈ ముక్కలు కారంలో ఈ తాలింపులో వీక్ అయిన తర్వాత ఈ తాలింపు ఈ ముక్కలకు బాగా పట్టి టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. ముక్క కూడా 1 ఇయర్ అయినా సరే గట్టిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.